హలో మాస్టారు, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. లైవ్ లో ఉన్నారు మీరు. అవునా? ఓకే. తీసుకోవాలని నాకు కూడా ఏమనిపించిందంటే, మీరు ఆదిలాబాద్ జిల్లాలో ఆల్రెడీ గిరిజనేతరులా? మీరు గిరిజనులని ఒక నేను వీడియో మాట్లాడాను. గిరిజనులు కాని వాళ్ళు, గిరిజనులు కాని వాళ్ళు అంటే కూడా కాదు. గిరిజనులు అంటే ఎవరంటే ఎస్టీలు అంటే గిరిజనులే. అవును. ఆదివాసులు గాని, చెంచులు గాని, గోండులు లంబాడి గాని వీళ్ళందరూ ఎస్టీల కిందకి వస్తారు. వాళ్ళు ఎస్టీలు కాకుండా మిగతా ఎస్సీలు ఉంటారు కదా, ఎస్సీలు మాదిగ కావచ్చు, మాల కావచ్చు, మహర్ కావచ్చు, వీళ్ళు మళ్ళీ బీసీలలో యాదవులు కావచ్చు, ఇంకా డిఫరెంట్ ఏ బీసీలలో ఉండే గౌడ్స్ కావచ్చు, రజక, నాయి బ్రాహ్మణి, విశ్వకర్మ, వీళ్ళంతా నాన్ ట్రైబల్స్ అన్నమాట. అంటే ట్రైబల్ కాని వాళ్ళని నాన్ ట్రైబల్ అంటారు. మన లెక్కనే మనోళ్ళే, కానీ అక్కడ పిలవడం ట్రైబల్ కాని వాళ్ళని నాన్ ట్రైబల్ అంటారు. కానీ ఇది ఏజెన్సీ ప్రాంతంలో వాళ్ళకు వాళ్ళ సొంత భూమిని అమ్ముకోవడానికి హక్కు లేదు. సొంత భూమిని అమ్ముకోవడానికి హక్కు లేనప్పుడు అక్కడ ఏంటికన్నట్టు మరిగా? అవును కదా, అంతే కదా. మరి అంటే దాని మీద రైతు బంధు రాదు, బ్యాంకు లోన్లు ఇవ్వవు. అంటే వాళ్ళు లాస్ట్ కు పంటలు పండియాల్సిన పరిస్థితి. కోతులు ఉంటాయి, తర్వాత చిలుకలు కొడతాయి, పందులు వస్తాయి, వడ్డీకి తీసుకొచ్చిన తర్వాత ఆడ సేట్లు 100 రూపాయలు ఇస్తే 20 రూపాయలు 30 రూపాయలు కట్ చేసుకొని పంట కొనుక్కుంటారు. మళ్ళీ పంట కొనేటప్పుడు కూడా నీకు పట్టలేదు కాబట్టి దాంట్లో కట్టింగ్ 4,000 క్వింటాలు ఉంటే 3,000 కొనడం, 3,000 ఉంటే 2,000 కొనడం, 6,500 పత్తి ఉంటే 5,500 కడగడం. అంటే వాళ్ళు పండించిన పంటను కూడా తక్కువ ధరకు కొంటారు. అంటే ఇంత వివక్ష జరుగుతుంటే ఈ పాలకులు మనకు స్వతంత్రం తెలంగాణకు వచ్చిందా రాలేదా, అసలు ఆ సాగు నోట్ల తలకాయ పెట్టిన అనేటోడు కూడా వీళ్ళకి ఏం చేయలేడట. మాట ఇచ్చి మీకు అందరికి ఏదో ఒక దారి చూపిస్తా, పట్టాలు ఇప్పిస్తా, అది చెప్తా ఇది చెప్తాను 2 సార్లు ఓటు చేపించుకుని ఆయన మోసం చేసిండు. ఇప్పుడు వచ్చిన ఆయన నేను ఊరు కిందరా లేదురా కూర్చున్న సీటు నేను తొక్కుకుంటూ వచ్చినా అంటే అని చెప్పి ఆ ఇంద్రవెల్లిలోనే మొదటి సభ పెట్టి మీ అందరికి నాన్ ట్రైబల్స్ ఏ సమస్యలు అన్ని నేను తీర్చేస్తా, నేనున్న పెద్ద అన్నను, నన్ను నమ్మండి అని చెప్పి ఇప్పుడు దాకా అటు ఏరియాకి ఇవ్వలేదట. అంటే ఆ బక్కైనా ఈయన ఇద్దరు, బక్కైనా బలిసైనా వీళ్ళిద్దరు కలిసి ఆ వెలమైన ఈ రెడ్డి అయినా ఇద్దరు కలిసి మోసం చేసేది అక్కడ ఉన్న నాన్ ట్రైబల్స్ కు. అందుకనే ఇంకా భవిష్యత్తులో వీళ్ళిద్దరు వల్ల, ఈ కేసీఆర్ వల్లనేమో కేసీ రావు వల్ల రావులందరూ చెడ్డ పేరు వచ్చింది ఆయన కుటుంబం వల్ల. రేవంత్ రెడ్డి వల్ల రెడ్డిలందరూ చెడ్డ పేరు వస్తుంది. అసలు ఆయన రేవంత్ రెడ్డి అయినా తీసేసుకుంటే బెటర్ ఏమో. అవును, బెటరు. ఎందుకంటే పాపం పేద రెడ్లు ఎంతో మంది ఉన్నారు, అమాయకులు ఎంతో మంది ఉన్నారు. ఈయన ఆడి తప్పే మాటల వల్ల, అబద్ధాల వల్ల అసలు లాస్ట్ రేవంత్ రెడ్డి అంటే పాపం రెడ్డిలందరూ కూడా కొందరు ఫీల్ అవుతున్నారు. అవును, ఎగ్జాక్ట్, కరెక్ట్ చెప్పి. అంటే నువ్వు రెడ్డిల ఆత్మగౌరవాన్ని పెంచడానికి ఉన్నావా, రెడ్డిల ఆత్మగౌరవం తగ్గించడానికి ఉన్నావా? అంటే ఇప్పుడు నేను ఇప్పుడే చెప్పాను మాస్టరు, ఒకవైపేమో మత రాజకీయాలు, ఒకవైపేమో కుల రాజకీయాలు, ఒకవైపేమో ప్రాంత రాజకీయాలు, ఈ 3 తెలంగాణలో అప్లై అవుతోంది. కానీ మానవత్వం ఉన్న సిద్ధాంతం మాత్రం లేదు. మానవత్వపు రాజకీయాలు లేవు. అక్కడ 1 కోటి రూపాయల భూమి 1,00,000 రూపాయలకు, 5 లక్షలకు, 10 లక్షలకు అంటే ఇచ్చేసుకొని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది అక్కడ ప్రజలు. అవును, నాన్ ట్రైబల్స్. అవును, ఏందనంటది వాళ్ళు ఇప్పుడు ఒక ఆడబిడ్డలు ఉన్న వాళ్ళు ఉంటారు, పెళ్లి చేసుకోవాలి, ఎకరం భూమి అమ్ముకోవాలి. మెయిన్ రోడ్ గుడాత్నూరు దగ్గర మెయిన్ రోడ్ 1 కోటి రూపాయల విలువ వాళ్ళకి కూడా 5 లక్షలకు 10 లక్షలకు ఇస్తే ఇంత ఇష్టం తీసుకుంటామని ట్రైబల్స్ లో కొద్దిమంది తీసేసుకుంటే వాళ్ళ బతుకులు ఏం కావాలి? ఇప్పుడు మన మైపాల్ గారు అయితే ఇప్పుడు మీరు చాలా పిఎంఆర్ టీవీ ఆల్రెడీ గ్రామాలలోకి వెళ్ళిపోయింది కదా, అక్కడ సరి అయిన సౌకర్యాలు కూడా లేవు, రోడ్లు లేవు, వైద్య సదుపాయాలు లేవు, సరి అయినటువంటి పాఠశాలలు లేవు, విద్యా సదుపాయాలు లేవు, అసలు విద్యాలయాలు ఆగమవుతున్నాయని చెప్పేసి నేను వీడియో చూశాను మీది పిఎంఆర్ టీవీలో మీరు చేసింది. అది ఎట్లా ఉంది అసలు పరిస్థితి ఎట్లా ఉన్నది? అంటే ఆదిలాబాద్ లోకల్లో కొంత బాగుంటదేమో, కానీ మళ్ళా లోపల రిమోట్ ఏరియాలలోకి వెళ్తే కనుక అక్కడ స్కూళ్ళు అన్ని కూడా మూతపడ్డాయి. అందరు ప్రైవేట్ స్కూళ్ళలో పంపుతున్నారు. ఇప్పుడు వర్షాలు వచ్చినప్పుడు కొన్ని దగ్గరలో రోడ్లు తెగిపోవడము, బ్రిడ్జిలు
కుంగిపోవడము, బ్రిడ్జి మోకాలంతా నడుము దాకా నీళ్లు రావడం వల్ల అక్కడ ఉండే పిల్లలు ప్రైవేట్ స్కూల్లో కూడా పోలేని పరిస్థితి. ఆ వర్షాకాలం అత్యంత దారుణంగా ఉంటుంది. మళ్ళీ అంతంత ఫీజులు కూడా ప్రైవేట్ లో కట్టుకోలేరు. వీళ్ళు అన్ని చేసినామంటారు కానీ ఎన్ని చేసినా గిడ సిటీలలోనే ఇది అంతా చేసుడు ఉంది. కానీ రిమోట్ లోకి వెళ్ళి వీళ్ళు చేసింది లేదు, ఎవడు వెళ్తలేడు. ఈ విద్యాశాఖ మంత్రి ఉన్నాడా లేడా? ఒకనాడు విద్యాశాఖ మంత్రి పోతే తెలుస్తది. విద్యాశాఖ మంత్రి ఎవరి దగ్గర ఉంది అంటే మన సీఎం దగ్గరనే ఉంది. చేతగానప్పుడు ఎందుకు ఉంచుకోవాలి? అవును, అంతే కదా. ఇప్పుడు నీవు తినే కెపాసిటీ లేనప్పుడు ఎందుకు అన్ని వడ్డించుకోవాలంటున్న ప్లేట్లా? 100%. నువ్వు మటన్ కిలో వడ్డించుకుంటువి, చికెన్ కిలో వడ్డించుకుంటువి, చేపల కిలో వడ్డించుకుంటువి, 20 కోడిగుడ్లు ముందట పెట్టుకుంటువి. ఏదో ఎట్టికి 7 కొంచెం 5 కొంచెం తింటున్నావు కానీ నువ్వు అంత తినలేడు కదా మనిషి. అవును, అంతే కదా. తినలేనప్పుడు ఎందుకు పెట్టుకుంటున్నావు అని అడుగుతుంది తెలంగాణ. అసలు అంటే తినేటి కాకుండా ఇంకా తినకూడని కూడా తీసుకొచ్చి పెడుతున్నాడు. అది ఎంత దారుణం అంటే తినకూడని కూడా తీసుకొచ్చి పెట్టేసరికి తెలంగాణ ప్రజానీకానికి నష్టం జరుగుతున్నది. అంటే ఒక్కొక్కరికి 5 లక్షల అప్పు ఇలా నెత్తి మీద ఉన్నది. ఇవన్నీ మనం ఉన్నాయి, ఒక్కొక్కటి చెప్పుకుంటే చాలా ఉన్నాయి. కానీ నా మెయిన్ టార్గెట్ ఏంటంటే ఇప్పుడు నాన్ ట్రైబల్స్ కు చాలా కష్టాలు ఉన్నాయి. వాళ్ళకు పాపం ఎటువంటి రైతు బంధు, రైతు బీమా, ట్రాక్టర్ గానీ, ఇన్సూరెన్స్ గానీ, ఎటువంటి పంట కొనేటప్పుడు కానీ ఇట్లాంటి ఏమీ లేకపోవడం వల్ల వాళ్ళు నోట్లే నాలుకలేని మనుషులు. వాళ్ళ న్యూస్ ఏ ఛానల్ వాడు కవర్ చేయట్లేదు, ఏ పేపర్ వాడు కవర్ చేయట్లేదు, ఏ రాజకీయ నాయకుడు పట్టించుకోవట్లేదు. వాళ్ళని కూడా వాళ్ళు పట్టించుకునే స్థాయిలో వాళ్ళు లేరు. వాళ్ళు మొత్తం కూడా చైతన్యం లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆశలు వదులుకొని ఉన్నారు. ఇప్పుడు మనం ఒక ఆశను చిగురించి వచ్చినాం. మీరు మ్యూజిక్ డైరెక్టర్ల సంఘం గాని, మీ కళాకారుల సంఘం గాని, కవుల సంఘాలు గాని, రచయితల సంఘాలు గాని, గాయకుల సంఘాలు గాని, ఇప్పుడు మీరు బిగ్ టీవీ అని ఒకటి కండక్ట్ చేస్తుంది ఎక్కడో. ఇప్పుడు అందులో అందరు పెద్ద పెద్ద సింగర్లు, తర్వాత పెద్ద పెద్ద రైటర్లు, పెద్ద పెద్ద కవులు, డాన్సర్లు, మరి వీళ్ళందరూ ఇట్లా నాన్ ట్రైబల్స్ కు ఇంత పరిస్థితి ఉంది. వీళ్ళ పెన్ను దేనికోసం పనిచేయాలండి? కేటీఆర్ కోసం పనిచేయాలా? కేటీఆర్ కోసము, కేసీఆర్ కోసము, హరీష్ రావు కోసం, కవిత కోసము. వీళ్ళ పెన్నులు లేకపోతే వీళ్ళ గొంతులు వీళ్ళు అంటే కోట్లాది రూపాయలు ఉన్న వాళ్ళ కోసం పని చేస్తున్నట్టు మాకు అనుమానాలు వస్తున్నాయి. మరి పేదవాళ్ళ కోసం ఒక్కోడు ఒక పాట రాయాడు, ఒక పాట వాడాడు అంటే వాళ్ళు 4 డబ్బులు ఇయ్యరా? ఎందుకు నేను డబ్బులు అడిగిస్తా, తలో 100, 200 రూపాయలు, 300 రూపాయలు అడిగిస్తాం. డబ్బులకి మ్యూజిక్ డైరెక్టర్ కి ఇస్తాము, సింగర్ కి ఇస్తాము, రచయితకి ఇస్తాము. కానీ ఎందుకు మనసు వస్తలేదు? అసలు ఏంటి ప్రాబ్లం? ఎందుకు మీరు ఆదిలాబాద్ అడవులలోకి, ఇంద్రవెల్లి కొండల్లోకి, ఆసిఫాబాద్ కొమరం పెట్టిన ప్లేస్ లోకి, గుడాత్నూర్కి, బోత్ కు మీరు ఎందుకు పోవట్లేదు అని అడుగుతున్న. కవి గురించి పెద్దగా చెప్తారు కదా మాటలు. ఎట్లా రవి గాంచని చోట కవి గాంచుతాడు అంటారు కదా. మరి రవి గాంచని చోట ఈ కవి ఎలా గాంచుతుందండి? రవి గాంచిన చోట, మరి రవి గాంచిన చోట కూడా, రవి గాంచని చోట కాస్తాడు కదా. రవి గాంచిన చోట కూడా సూర్యుడు వస్తున్న దగ్గర కూడా వెళ్ళిపోతలేరంటే అప్పుడు రాసిన వాళ్ళు ఎట్లా రాసిరు? మరి అప్పటి వాళ్ళు అట్లా ఉండేనేమో, ఇప్పటి వాళ్ళు అంతా కమర్షియల్ అయిపోయారేమో నాకు డౌట్ వస్తుంది. పెద్ద కమర్షియల్ అసలు డౌటే లేదు. 100% పెద్ద కమర్షియల్ అయిపోయారు. ఖచ్చితంగా మీరు మా పిఎంఆర్ టీవీ వాస్తవానికి అక్కడనే దండు పుట్టిస్తున్నారు. వాస్తవానికి ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టిందో నేస్తమారారా అని ఆల్రెడీ పిఎంఆర్ టీవీ ద్వారా అనిపిస్తున్నారు. తప్పకుండా నిజంగా మీరు ఎత్తుకున్నటువంటిది మైపల్ భాయ్, మీరు పిఎంఆర్ టీవీ ద్వారా ఎత్తుకున్నటువంటిది చాలా సరి అయినటువంటి మార్గం. తప్పకుండా మీరు మీతో పాటు మేము తప్పకుండా ప్రజల్లోకి పోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ప్రజలను మోటివేట్ చేయవలసినటువంటి బాధ్యత ఉంది. వీళ్ళను చింతపరిగెలతో లగ్గం చెప్పియవలసినటువంటి బాధ్యత కూడా మన మీద ఉన్నది. అది ఇప్పుడు రాజకీయ నాయకులను లాక్కెళ్తాము, ప్రజలను చైతన్యం చేస్తాము. మరీ ముఖ్యంగా నాకు కళాకారుల మీద చాలా అసంతృప్తి ఉంది. వీళ్ళు రాకపోతే వీళ్ళ కాళ్లకు తాడేసి మరి గుంజుకపోతే గొర్ర 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 బిగ్ టీవీ ఇది కాదు. వీళ్ళని గుడాత్నూరుకు, ఆదిలాబాద్ కు, ఇంద్రవెల్లి కొండల్లోకి లాక్కెళ్ళకపోతే నన్ను అడుగు, ఎట్లా రారు నేను చూస్తా. మంచి మాటకు రాకపోతే మంచి మాటకు చింతకాలు రాలేమంటారు. అప్పుడు మరి ఎట్లా రాలుతాయి? వీళ్ళు ఎట్లా మంచి వచ్చి రాసి పాడి వాళ్ళ మనుషులు చెరుకొని వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగు నింపితే వీళ్ళకి మంచి పేరు వస్తుంది. అయితే నేనేమంటున్నా అంటే మైపల్ భాయ్, నేనేమంటున్నంటే వాళ్ళను కాళ్ళకు తాడు పట్టి గుంజుకపోడు వద్దు. నేనేమంటున్నంటే చిన్నప్పుడు మీరు చూసిన రోజు చూడలేదు, నేనైతే చూసిన
ఎవడైనా తప్పు చేస్తే బొండ్రికాయ వరకు ఈ మెడ వరకు పాతి పెట్టి మీదికెళ్ళే పందులను అటు ఇటు తోలేదనమాట. ఆ తోలినప్పుడు అయ్యో నేను ఇక తప్పు చేయ అంటే మళ్ళీ అప్పుడు తీసేసి మార్కెట్లకు వదిలేదు. గట్ల చేద్దాం, బాగుంటుంది. అదే నేను ఇప్పుడు నా మాట ఏంటంటే తాడుతో లాక్కెళ్తా అనే విషయం ఎందుకు అన్న మాట అంటే, ప్రజల నుంచి అంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది, వాళ్ళు తిరగలేరు, ఎక్కడికక్కడ నిలదీస్తారు, వీళ్ళ నిజ స్వరూపం బయట పెడతారు, తద్వారా అన్న కార్లన్నా వస్తారు. దాని ఉద్దేశము మనం తాడుబట్టి లాకపోవడం అన్నట్టు. అంటే అంత కఠినంగా నేను చెప్పాల్సి వస్తుంది. వీళ్ళు ఖచ్చితంగా విశ్లేషకులు కూడా, నేను ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టేక్ ఎనీ నేమ్ దిస్ పర్టికులర్ టైం, కానీ ఈ విశ్లేషకులు లేకపోతే యూట్యూబ్ ఛానళ్ళు, మెయిన్ ఛానళ్ళు, న్యూస్ పేపర్లు, కవులు, రచయితలు, డాన్సర్లు, రాజకీయ నాయకులు, మీరు చెప్పకపోతే నేను చెప్తా. వి ప్రకాష్ అనేటటువంటి ఒక మేధావి అని ఫీల్ అవుతున్నటువంటి వ్యక్తి ఇవాళ ప్రజల్లోకి పోతే తెలుస్తుంది అసలు ఆ మేధావికి అది సరే. ఇప్పుడు మనం మళ్ళొకసారి అవన్నీ విషయాలు మనం మాట్లాడదాం. డెఫినెట్ గా మీరు సపోర్ట్ ఇవ్వండి. మనం దీని పెద్ద ఉద్యమం అయిపోయి వీళ్ళు ఎవరెవరు ఇప్పుడు మొన్ననే లక్ష్మణ్ అన్న ఒక పాట చూసిన నేను, నీళ్ళు ఇచ్చిన నీకు కన్నీళ్ళు ఇచ్చినావు అంటుండు, కానీ కేసీఆర్ అనే వ్యక్తి అక్కడ నాన్ ట్రైబల్ కు కన్నీళ్ళే ఇచ్చిండు. ఆయనకు సీఎం సీట్ ఇచ్చినందుకు, ముఖ్యమంత్రి ఇచ్చినందుకు ఇలా నాన్ ట్రైబల్స్ కు కన్నీళ్ళు ఇచ్చిండు. బండి లక్ష్మణ్ అన్నను కూడా మేము కలుస్తాం భవిష్యత్తులో. అన్నా అది కాదు ఒరిజినల్, కేసీఆర్ ఒరిజినల్ ఏందో నువ్వు నాన్ ట్రైబల్స్ అడగండి. వీళ్ళకు నీళ్లు ఇవ్వలేదు, భూములకు పట్టాలు ఇవ్వలేదు, రైతు బంద్ ఇవ్వలేదు, రైతు బీమా ఇవ్వలేదు, వాళ్ళకు ట్రాక్టర్లు ఇవ్వలేదు, కనీసం వాళ్ళ పంటకు అందరి రైతుల లెక్క కనీసం ధర కూడా కొనకుండా వాళ్ళ గొంతు నలిమేసి కొన్ని లక్షల మంది జీవితాలకు కన్నీళ్లు మాత్రమే ఇచ్చిండు. కన్నీళ్ళు ఇచ్చినప్పుడు కూడా ఆయనకు సీఎం పదవి ఇచ్చిర్రు. దీని మీద మీరు పాట రాయాలని చెప్పి నేను బండి మరి అది లక్ష్మణ్ ఆయన అన్నను ఖచ్చితంగా నేను కలుస్తా. మిగతా వాళ్ళందరినీ కూడా అడుగుతా. కేసీఆర్ గురించి పొగుడుకుంటే రాష్ట్ర వాళ్ళందరికి కూడా, లేకపోతే రేవంత్ రెడ్డి గురించి పొగుడుకుంటే రాష్ట్ర వాళ్ళందరికి కూడా వీళ్ళ ఒరిజినల్ ఏంది, వీళ్ళు నాన్ ట్రైబల్స్ కానీ ఇప్పుడు నేను నాకు ఇప్పుడు నాన్ ట్రైబల్స్ ఒక్కటి పట్టుకుంది. ఇప్పుడు ఇది చేసినప్పటి నుంచి ములుగు నుంచి కాల్సి వస్తుంది. చాలా సూపర్ గా ఉంది, చాలా సూపర్. అది కరెక్ట్, అసలు కరెక్ట్ వే అది. అవి నాకు ములుగు నుంచి కాల్స్ వస్తున్నాయి, ఏటూరు నాగరం నుంచి కాల్స్ వస్తున్నాయి, భద్రాచలం నుంచి వస్తున్నాయి, భద్రాద్రి కొత్తగూడెం నుంచి వస్తున్నాయి. అంటే ఇది కొన్ని నియోజకవర్గాలలో పట్టి పీడిస్తున్న సమస్య. స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఇక చిన్న సమస్యను పరిష్కారం చేయకుండా భారతదేశంలో మహారాష్ట్రలో ఎట్లుంది, మిగతా రాష్ట్రాలలో ఎట్లుంది, దాన్ని స్టడీ చేసి చేయడానికి ఏముంది, దాంట్లో ఏం పోయే కాలం వచ్చింది. ఇక్కడ మన దగ్గరనే ఉంది దరిద్రం. మరి వేరే రాష్ట్రాలలో ఎక్కడ ఎందుకు లేదు? ఇదంతా కూడా మనం డేటాతో సహా చెప్పి చైతన్యం చేసి ఇది ఒక పుణ్యకార్యం చేసుకుందాం అన్నా. ఖచ్చితంగా కలిసి పనిచేద్దాం, మీరు సపోర్ట్ కావాలి. తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్ మైపాల్ భాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. పిఎంఆర్ టీవీ కూడా దూసుకుపోతున్నందుకు కూడా శుభాకాంక్షలు. తప్పకుండా పిఎంఆర్ టీవీ తోని ఖచ్చితంగా విష్ణుకిషోర్ కళాకారుడిగా తప్పకుండా ఉంటాడు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను మీకు. పిఎంఆర్ టీవీ అధినేత నిజంగా మొదటి నుంచి కూడా నిజంగా మైపాల్ యాదవ్ పిఎంఆర్ టీవీ ద్వారా ఇవాళ ఒక ప్రభుత్వాన్ని ఆల్రెడీ పడగొట్టినటువంటి సందర్భం. ఎందుకంటే నిరుద్యోగుల పక్షాన నిలబడి నిరుద్యోగుల గోసను అటు ప్రజలకు తెలియజేసి నిజంగా ప్రజల చేత సురుకు పెట్టించిండు. ఇవాళ మళ్ళా ఇంకొక పార్టీ వచ్చింది కాంగ్రెస్. ఆ కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇవాళ మళ్ళా అదే విధానము, అంటే ఆయనను మించిన ఇంకొక ఆకు ఎక్కువ చదువుకున్నట్లు వీళ్ళ విధానం కేవలము పత్రికా ప్రకటనలకే మాత్రం పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నది. 90% ఉన్నటువంటి ఏ పేద ప్రజలు ఉన్నారో, ఏ పేద ప్రజలకు చేయవలసింది ఉందో అదంతా పక్కకు పెట్టి కేవలము కార్పొరేట్ వ్యవస్థకు, అదేవిధంగా పెట్టుబడిదారీ వ్యవస్థకు వాళ్ళు మరి ఆల్రెడీ సపోర్ట్ చేసుకుంటా, మీరు ఇంకా ఇతర రాష్ట్రాల వాళ్లకు సపోర్ట్ చేసుకుంటా, మీరు రండి మీకు ఏది కావాలంటే అది ఇస్తా, కానీ తెలంగాణ వాళ్ళకు మాత్రం అసలే ఇయ్య అనేటటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఇలా రెండు రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి విధానం, ముఖ్యంగా తెలంగాణలో అతి దారుణంగా జరుగుతున్నటువంటి విధానాన్ని తప్పకుండా దుయ్యబట్టవలసినటువంటి బాధ్యత ఉన్నది. పిఎంఆర్ టీవీకి మైపాల్ యాదవ్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మైపాల్ యాదవ్ గారికి ఎల్లప్పుడూ కూడా నా కళాకారుల తరఫున నేను తప్పకుండా సపోర్ట్గా ఉంటా, నిలుస్తా. అదేవిధంగా నేను కూడా ఆయనతో జర్నీ చేస్తా. తప్పకుండా వీళ్ళు చేస్తున్నటువంటి విధానాలని ఖచ్చితంగా దుయ్యబట్టి ఖచ్చితంగా
ఖచ్చితంగా ప్రజలకు తెలియజేయవలసినటువంటి బాధ్యత మరి పిఎంఆర్ టీవీకి ఉంది, వికేఆర్ టీవీకి ఉంది. ప్రజా అసెంబ్లీని ప్రజల్లోకి తోసేయవలసినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉన్నది.